నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ఇప్పుడు నా మాజీ భర్తను ఎలా పొందాలి అని చెప్పేసి ఒక వీడియోను పోస్ట్ చేశారు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? అంటే ఇది పాసిబుల్ అవుతుందంటారా? కాదు, అది అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండి. కానీ నేను ఎప్పుడో చెప్పాను, వాళ్ళు భార్యాభర్తలుగా విడిపోయారు, స్నేహితులుగా కలిసి ఉన్నారు. ఇంకా వాట్ నాట్ ఎల్స్ మోర్ దే వాంట్. భార్యాభర్తలుగా విడిపోయారు. దే ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అబౌట్ ద రిలేషన్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్. చాలా మంచి నిర్ణయం. పవన్ కళ్యాణ్ తాలూకు మేధస్సు కానీ, రేణు దేశాయ్ తాలూకు మేధస్సు కానీ అందుకే ఉపయోగపడింది మాట. పక్క విడిపోతే భార్యాభర్తలుగా విడిపోయినారు. ఆ పిల్లల్ని ప్రయోజకుల్ని చేద్దాం అనుకున్నారు, పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారు. అక్కడ ఆద్య తండ్రికి బాగా పెట్టు అంటే నాన్నకూచి, ఈయన రేణు దేశాయికి పెట్టే, తండ్రికి పెట్టే, తండ్రి తాలూకు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న వ్యక్తి ఎవరు? అఖీరానందన్. ఆ తండ్రి బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళు ఏంటంటే ఒక అబోవ్ మిడిల్ క్లాస్ నేచర్తో ఉన్నవాళ్ళు ఇప్పుడు టాప్ గ్రేడ్గా వెళ్ళిపోయేసరికి మామూలుగా రేణు దేశాయ్ కొడుకుగా అఖీరానందన్ జనంలోకి వస్తే అన్ని లక్షల మంది ఎగబడతారా? బికాజ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఇట్ ఈజ్ ది సన్ ఆఫ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. అందువల్ల 6 అడుగుల 5 అంగుళాలు 6 అడుగుల 6 అంగుళాలు ఉన్నాడు కాబట్టి, అందంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వెరసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో ఫోటో తీయించుకున్నాడు కదా. అప్పుడు వాడికి ఎలా ఏ తాలూకు స్త్రీకైనా సరే నా భర్తే కదా. ఈరోజు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది జేజేలు పలుకుతున్నారంటే నేనే కదా తొందరపడి వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే ఆయన అందరూ పొగుడుతున్నారు కదా. ఆయన ఒకవేళ నేను అనుకున్నట్టుగా ఆయనలో ఆ స్వచ్ఛత లేకపోతే ఎంతమంది ఎందుకు అడ్మైర్ చేస్తారు అనేటువంటి ఆ పోరాటం మొదలయ్యి చివరికి తన మనసులో కోరిక ఏంటంటే షీ నెవర్ ఓపెన్డ్ అప్. మొన్న చెప్పింది కదా, నేనేం వదిలేయలేదు, ఆయనే నన్ను వదిలేశాడని చెప్పింది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసేసి లేదు నా భర్త నాకు మళ్ళీ తిరిగి పొందితే వచ్చిన నష్టం ఏంటి? నేను దాన్ని సమర్థిస్తున్నాను. నేను తదాస్తు అంటున్నాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తికి 2 భార్యలు ఉండొచ్చా, ఇలాంటి కబుర్లు వద్దు, వంకాయలు వద్దు. ఎందుకంటే ఆ భార్యకి 2 పిల్లలు పుట్టారు, ఇప్పుడు అనాథగా ఉంది, ఈవిడ ఎవరిని చూడటం లేదు, ఇంకెవరిని పెళ్లి చేసుకోవటం లేదు, ఇంకోళ్ళ మీద దృష్టి పోలేదు, తన భర్తను తిరిగి తను పొందితే ఉంది. అలా ఎంతమంది కాపురాలు చేయటం లేదు? ఈ వీడియో చూస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలంటున్నాను నేను. తను 2 పిల్లల్ని రత్నాల లాంటి పిల్లలుగా తయారు చేసింది. మంచి పొడుగరి, మంచి అందగాడు, మంచి టాలెంటెడ్, ఫైట్స్ కానీ, ఈ మ్యూజిక్ కానీ ఏదైనా మంచి టాలెంటెడ్. రేపు పొద్దున కొడుకు పవన్ కళ్యాణ్తో ఉంటే మొదటి సినిమాకి 10 కోట్లు ఇస్తారు. 4 సినిమాలు వస్తే 100 కోట్లు ఆర్టిస్ట్ అయిపోతాడు. పవన్ కళ్యాణ్ మించిన ఆర్టిస్ట్ అయిపోతాడు. తన కొడుకే కదా. అంటే ఫ్యూచర్ అంతా తన కళ్ళ ముందు కనిపిస్తే ఎంత పొరపాటు చేశాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల మొత్తం కొన్నిదల వారి వంశం అంతరికి కూడా మంచి పేరు వచ్చింది. మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ చేసిన తప్పులన్నీ మర్చిపోయాడుగా. సురేఖమ్మ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అమ్మలాగా చూసుకుంది. ఎవరైనా కొంచెం కోప్పడ్డారంటే పవన్ కళ్యాణ్ ఏదో తొందరపాటు వహించాడు అంటే చిరంజీవి లేనటువంటి టాలెంట్ పవన్ కళ్యాణ్కి ఉందా అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్నీ సర్దుమనిపోయాయి కదా. అర్థం చేసుకోలేకపోయాం మేము పవన్ కళ్యాణ్ని. చిన్నప్పటి నుంచి లోన్లీగా ఉండేవాడు, ఏదో ఆలోచించి ఇవన్నీ కథనాలు వస్తున్నాయి. అప్పుడు పార్టీ పెడతాననేసరికి నువ్వు పార్టీ పెట్టొద్దు, పెడితే నాకు ఇష్టం లేదని చెప్పిన వ్యక్తిగత చిరంజీవి. ఇప్పుడు ఏంటంటే మోదీ గారు వచ్చేసి ఇలా చేతులు చాపి అభివాదం చేసేసరికి కళ్ళల్లో గిరగిర నీరు తిరిగి పవన్ కళ్యాణ్ ముద్దు పెట్టుకో. ఇలా ఉంటుందమ్మా సక్సెస్ ఫెయిల్యూరును. అందులో ఈ పవన్ కళ్యాణ్కి సూపర్ సక్సెస్ ఏంటి అసలు. అంతకుముందు 1 సీటు గెలవని వాడు 21 సీటు గెలుచుకోవడం ఏంటి? అందున బీజేపీ పార్టీని, తెలుగుదేశాన్ని తన రెక్కల కష్టం మీద గెలిపించాడనే పేరు రావడం ఏమిటి?
ఈ ఎలక్షన్ సిరీస్లో హీరో ఆఫ్ ద ఎలక్షన్ ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్. ఇవన్నీ ఆడవారి మనసులో కొంచెం ఉంటాయి కదా. ఎంత గొప్ప విజయం ఇది. నేను అక్కడ అన్నా రెజినోవా షేర్ చేసుకుంది కానీ నేను చేసుకోలేకపోయాను అనే బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది ఏడవడం ఒకటే తరువే తప్ప బాధ మాత్రం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అందువల్ల నేను మళ్ళీ నా భర్తను పొందడం ఎలా అని పిచ్చిది ఎలా మామూలుగా ఓపెన్ అప్ అవ్వకుండా పొందడానికి ఉంది. పొందే ఉన్నావు కదా నువ్వు. మీది ఇంటికి పూణే వస్తాడు, పిల్లలు అమ్మాయితో అబ్బాయితో మాట్లాడతాడు, మీరు ఏం వండితే తింటాడు, ఆ రాత్రి పడుకుంటాడు, 2 రోజుల నుండి తిరిగి వచ్చేస్తాడు. మళ్ళీ కొత్తగా నా భర్త నేను పొందడం ఎలా అనుకోవడం ఎందుకు? జస్ట్ అంతే. మంచి మంచి వ్యక్తిగా చూసావు కదా, అదే 10,000. ఎవరికైనా ఉన్న క్వాలిఫికేషన్ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ అంటే అరమరికలు లేని స్వచ్ఛత. మగవాడు అదే చూస్తాడు, ఆడది కూడా అదే చూస్తుంది అన్నమాట. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడు అంటే అరమరికలు ఉండకూడదు. అద్దంలో కనిపించాలి మొగుడు, అద్దంలో కనిపించాలి భార్య. ఆ రెండు మీకు ఉన్నాయి కదా, మీకు కంగారు ఎందుకు? ఈయన రేణు దేశాయికి పెట్టి తండ్రికి పెట్టి తండ్రి తాలూకు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న వ్యక్తి ఎవరు? అఖీరానందన్. ఆ తండ్రి బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయి. సంతంటే అంటే వీళ్ళేంటంటే ఒక అబోవ్ మిడిల్ క్లాస్ నేచర్తో ఉన్నవాళ్ళు ఇప్పుడు టాప్ గ్రేడ్గా వెళ్ళిపోయేసరికి మామూలుగా రేణు దేశాయి కొడుకుగా అఖీరానందన్ జనంలోకి వస్తే అన్ని లక్షల మంది ఎగబడతారా? బికాజ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఇట్ ఈజ్ ది సన్ ఆఫ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. అందువల్ల 6 అడుగుల 5 అంగుళాలు 6 అడుగుల 6 అంగుళాలు ఉన్నాడు కాబట్టి, అందంగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వెరసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో ఫోటో తీయించుకున్నాడు కదా. అప్పుడు వాడికి ఎలా కూడా ఏ తాలూకు స్త్రీకైనా సరే నా భర్తే కదా. ఈరోజు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది జేజేలు పలుకుతున్నారంటే నేనే కదా తొందరపడి వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే ఆయన అందరూ పొగుడుతున్నారు కదా. ఆయన ఒకవేళ నేను అనుకున్నట్టుగా ఆయనలో ఆ స్వచ్ఛత లేకపోతే ఎంతమంది ఎందుకు అడ్మైర్ చేస్తారు అనేటువంటి ఆ పోరాటం మొదలయ్యింది. పోరాటం మొదలయ్యి చివరికి తన మనసులో కోరిక ఏంటంటే షీ నెవర్ ఓపెన్డ్ అప్. మొన్న చెప్పింది కదా, నేనేం వదిలేయలేదు, ఆయనే నన్ను వదిలేశాడని చెప్పింది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసేసి లేదు లేదు నా భర్త నాకు మళ్ళీ తిరిగి పొందితే వచ్చిన నష్టం ఏంటి? నేను దాన్ని సమర్థిస్తున్నాను. నేను తదాస్తు అంటున్నాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తికి 2 భార్యలు ఉండొచ్చా, ఇలాంటి కబుర్లు వద్దు, వంకాయలు వద్దు. ఎందుకంటే ఆ భార్యకి 2 పిల్లలు పుట్టారు, ఇప్పుడు అనాథగా ఉంది, ఈవిడ ఎవరు చూడటం లేదు, ఇంకెవరిని పెళ్లి చేసుకోవటం లేదు, ఇంకోళ్ళ మీద దృష్టి పోలేదు, తన భర్తను తిరిగి తను పొందితే ఉంది. అలా ఎంతమంది కాపురాలు చేయటం లేదు. తను 2 పిల్లల్ని రత్నాల లాంటి పిల్లలుగా తయారు చేసింది. మంచి పొడుగరి, మంచి అందగాడు, మంచి టాలెంటెడ్, ఫైట్స్ కానీ ఈ మ్యూజిక్ కానీ ఏదైనా మంచి టాలెంటెడ్. రేపు పొద్దున కొడుకు పవన్ కళ్యాణ్తో ఉంటే మొదటి సినిమాకి 10 కోట్లు ఇస్తారు. 4 సినిమాలు వస్తే 100 కోట్లు ఆర్టిస్ట్ అయిపోతాడు. పవన్ కళ్యాణ్ మించిన ఆర్టిస్ట్ అయిపోతాడు. ఐ విష్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.